తరము కలదు అందు. కాంగ్రెస్ వాళ్ళందరికీ కళ్ళు ఎత్తుకొచ్చాయి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఫెయిల్ అయిపోయి కేసీఆర్, బీఆర్ఎస్, టీఆర్ఎస్, టీడీపీ ఫెయిల్ అయిపోయినందువల్ల ఇంకొకరు లేక, మా ప్రజాశాంతి పార్టీ స్ట్రక్చర్ లేక 1% 2% ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రజలకు బుద్ధి వచ్చింది, అరే బాబు మళ్ళీ కేసీఆర్ ఉంటే బాగుందని. బుద్ధి లేదా మీకు? మళ్ళీ కేసీఆర్ ఎందుకు మనకి? వాళ్ళందరూ ఒకటే, గుర్తుంచుకోండి. ఆ 2-3 పార్టీలు, ఆ 2-3 కుటుంబాలు మన బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం, క్రిస్టియన్ 90% ఉన్న మనల్ని అధికారంలోకి రానివ్వలేదు 78 సంవత్సరాలు. ఇక ముందు రానివ్వరు. కనుక మీరు కేసీఆర్ని మర్చిపోండి, కేటీఆర్ని మర్చిపోండి, ఆ పార్టీల్ని మర్చిపోండి. వాళ్ళకి రెస్ట్ ఇద్దాం 10 సంవత్సరాలు. మనం ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుంటే ఇలాంటి పనికిమాలిన అవినీతి, కుటుంబ, కుల, చట్ట విరుద్ధంగా మాట్లాడినోడు ఎవడు నోరిప్పి మాట్లాడు. డెమోక్రసీ అంటే అర్థం ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 ఉందని పిచ్చి కుక్కలాగా వాగడమా డిఫేమ్ చేస్తూ? కనుక దీన్ని నాట్ ఓన్లీ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, చట్టపరంగా అన్ని విధాల 72 గంటల తర్వాత నేను యాక్షన్ తీసుకుంటాను. కేసు ఫైల్ చేస్తాం. ఇప్పుడు 15 కేసులు ఫైల్ చేసాం, 15 గెలిచాం. కేసీఆర్ మీద కేసులు ఫైల్ చేసాం. కామారెడ్డి కేసీఆర్ కండా సురేఖ మీద రాహుల్ గాంధీని ఏ విధంగా డిస్క్వాలిఫై చేశారో అలాగే డిస్క్వాలిఫై చేయమని కేసు ఫైల్ చేస్తాం. డెఫమేషన్ కేసు ఫైల్ చేస్తాం. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఎందుకంటే ఆవిడ పబ్లిక్ ప్రాపర్టీ కనుక ఆవిడ మీద ఫైల్ చేస్తాం. అలాగే సెక్షన్స్ చాలా ఉన్నాయి. ఐపీసీ 490, 500 ఇవన్నీ ఉన్నాయి. చదవమంటే మీకు చదువుతాను, టైం లేదు కనుక. చాలా సెక్షన్స్ ఉన్నాయి. పరిస్థితిని బట్టి వీలైతే అంటే ఇప్పుడు 72 గంటల తర్వాత కోర్టు సెలవులు ఉన్నాయి కనుక అక్టోబర్ 14 వరకు అది మ్యాటర్ హౌస్ మోషన్ కాదు కనుక 14 తర్వాత తెలంగాణ హైకోర్టు జ్యూరిడిక్షన్ ఉంది, వేస్తాం. లేదంటే సుప్రీంకోర్టులో రాజీనామా చేస్తే, పదవి నుండి తొలగిస్తే నాకు ఒక కేసు టైం వేస్ట్ అవ్వకుండా మిగులుతుంది. లేదు అంటే మహిళలందరినీ గౌరవించడానికి కాంగ్రెస్ పార్టీ, పొలిటికల్ పార్టీ, అన్ని పార్టీలు పిచ్చిగా వాగుతున్నారు. ట్రంప్ ఏదో 2-3 మాటలు పిచ్చిగా వాగితే ఆయన్ని ఇంపీచ్ చేసి పడేశారే. పార్టీ నుంచి తొలగించడానికి రిపబ్లికన్స్ ట్రై చేశారే. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, మన దేశం ఎందుకు ఇంత దరిద్రం అయిపోయింది? ప్రతిసారి నేను వాదనలు వినిపించేటప్పుడు పొలిటికల్ కరప్షనే, రాజకీయ నాయకులు. నేను ఒకసారి ఎగ్జాంపుల్ ఇచ్చాను బిల్ క్లింటన్తో అంటూ, అమెరికాలోనే రాజకీయ నాయకులందరినీ ఒక పడవలో పెట్టి ముంచేస్తే మంచిదని. ఆయన ఏమన్నాడంటే మమ్మల్ని ముంచిస్తే మాకంటే వరస్టోలు వస్తారని. సో ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పనికిమాల రాజకీయ నాయకులందరినీ ముంచేయాలంటే 7569441275 ప్రతి ఒక్కరు సర్పంచులు, ఇండిపెండెంట్ రండి, కలిసి రండి. లేదా నష్టపోయేది మీరే. లక్షల కోట్లు అప్పు. ఇప్పుడు చూడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదానితో ఏ డీల్ పెట్టుకున్నాడు? ఇంత సీక్రెట్గా కలవాల్సిన అవసరం ఏంటి? ఈడీ నోటీసులు ఆయనకు పంపించి ఆయన కంపెనీని లాక్కోవడానిక, లేదా ఆయన్ని బీజేపీలో చేర్చుకోవడానిక, మరలా తెలంగాణ గవర్నమెంట్ ఏకనాథ్ సిండేలాగా డిస్ట్రాయ్ చేయడానిక, లేదా మన బీసీలు ముఖ్యంగా వీళ్ళు అమ్ముడుపోయారు. అమ్ముడుపోయిన బీసీలు వదిలేయండి, పార్టీలు మారిన బీసీలు వదిలేయండి. నేనున్నాను మీకు బీసీగా. మన 60% ఉన్న బీసీలని నడిపించడానికి క్రిస్టియన్, ముస్లిం, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు మనతో ఎలాగా ఉన్నారు. బీసీలు ఏకమైతే దేశం బాగుపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రేవంత్ రెడ్డి మాట్లాడించాడేమో, అదొక అనుమానం. ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ తేల్చుతాం. రేవంత్ రెడ్డే రెచ్చగొట్టాడేమో, నువ్వు వెళ్ళరా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నువ్వు అదానిని కలు. అమ్మ కొండా సురేఖ హైడ్రా డ్రామా మీద చాలా వ్యతిరేకత ఉంది, డైవర్ట్ చేయాలి సబ్జెక్ట్ మ్యాటర్ అంటే నువ్వు మాట్లాడని ముఖ్యమంత్రి అన్నాడేమో, తెలియదు. ఇవన్నీ క్వశ్చన్స్. ఇన్వెస్టిగేషన్, మా ఇన్వెస్టిగేషన్లో ఇప్పటికి 50% తెలిసింది. ఇంకో 72 గంటల్లో 100% తెలుస్తుంది. మరి ముఖ్యమంత్రి మీదే కదా వ్యతిరేకత ఉంది ఇప్పుడు హైడ్రా మీద.
ఆయన నాగార్జున బిల్డింగ్ నోటీస్ ఇవ్వకుండా కూల్చాడు. వాళ్ళ బ్రదర్ బిల్డింగ్కి నోటీస్ ఇచ్చి 30 రోజులైనా కూల్చలేదు. అందుకే కదా నేను తెలంగాణ హైకోర్టుని అప్రోచ్ అయ్యాను. నేను అడిగిన ప్రశ్నలన్నీ నా పిల్లులో వారు అడిగారు. దానికి వాట్ ఈస్ సచ్ అ గ్రేట్ న్యూస్ ఈస్ Honorable High Court of Telangana, Andhra Pradesh and Supreme Court are giving such incredible judgments against these corrupt politicians. That is why today my matter at 3:30 p.m. in the Supreme Court about this Laddu controversy Tirupati to shut, what is my interim prayer? To shut their mouths. Gag order issue cheyali. అది ఏంటది? నోరు మూసుకొని ఉండండిరా, లడ్డూ గురించి మాట్లాడొద్దు అని. రిజిస్టర్ అయింది, డైరీ నెంబర్ కూడా కావాలంటే ఇచ్చి పంపుతా. ఇంకో 458 డైరీ నెంబర్ 45891/2024. ఈ 3:30 కనే పిలిచారు, ట్యాగ్ చేయడానికి పిలిచారు. ఏ కరెక్షన్స్ ఉంటే మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్గా వెళ్ళమన్నారు. కరెక్షన్స్ అన్నీ అయిపోయాయి. సుప్రీంకోర్టులో తిరుపతి లడ్డు విషయం మా ప్రేయర్ అన్నిటికంటే డిఫరెంట్. వాళ్ళు నలుగురి కంటే ఒకటి సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అవినీతి పరుడులకి ఆదర్శమూర్తి. ఆయన సిట్టు ఎంక్వైరీని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయనకు అనుకూలంగా తీర్పిస్తాడని. రెండోది, ఎందుకంటే ఆయన గురించి నాకు తెలిసినంత ఎవరికి తెలియదు కనుక. రెండోది, తిరుపతిని యూనియన్ టెరిటరీ చేయమని లేదా స్పెషల్ స్టేట్గా. మూడోది, ఇప్పుడు ఇమీడియట్గా గ్యాగ్ ఆర్డర్ ఇచ్చి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అలాగే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ఈ తిరుపతి లడ్డు విషయంలో ఇంకెవడు మాట్లాడొద్దు. ఇప్పటికే కోట్ల మందిని బాధపరిచారు మాట్లాడి. దేవస్థానం మీద ఆరోపణలు, అనవసరమైన ఆరోపణలు చేశారని నేను ఏదైతే ఫైల్ చేశానో అదే క్వశ్చన్స్ కోర్టు 3లో సుప్రీంకోర్టులో అడగడం జరిగింది. సో